వీట్ ఫ్లోర్తో కూల్ కేక్ టేస్టీగా ఉంటుందా అని మీలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు టేస్ట్ ఇన్సైడ్. ఈ కేక్ వచ్చేసి 1/2 kg చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చెప్పాను కదా, విత్ వీట్ ఫ్లోర్. నేను ఇక్కడ ఆశీర్వాద్ వీట్ ఫ్లోరే యూజ్ చేస్తానండి ప్రతి కేక్కి. నేను 1/2 kg అని చెప్పాను కదా, అందుకోసం 1/2 cup వీట్ ఫ్లోర్, 1/2 teaspoon బేకింగ్ పౌడర్ అండ్ 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి జల్లించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి కోకో పౌడర్ 2 tablespoon యాడ్ చేశాను. దానికి 2 tablespoon వీట్ ఫ్లోర్ తీసేసి 1/2 cupలోంచి 2 tablespoon కోకో పౌడర్ యాడ్ చేశానండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాక వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం 2 eggs తీసుకొని బీటర్తో ఫస్ట్ స్పీడ్లో బీట్ చేశానండి. ఎగ్ బాగా బీట్ అయ్యే వరకు బీట్ చేస్తే సరిపోతుంది. మరి ఓవర్ స్పీడ్ చేస్తే కేక్ బేస్ అనేది హార్డ్ అయిపోతుంది. తర్వాత ఇందులోనే షుగర్ పౌడర్ 1/2 cup కొంచెం కొంచెం వేస్తూ బీట్ చేసుకున్నాను. తర్వాత 2 tablespoon ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా మెల్ట్ అయ్యే వరకు అందులో కలిసిపోయే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే నేను 2 tablespoon కాఫీ పౌడర్ యాడ్ చేశానండి, కాఫీ వాటర్ యాడ్ చేశాను. దీనివల్ల టేస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని ఒకసారి బీటర్తో బీట్ చేసేసి 6-inch టిన్లో ప్రీహీట్ చేసుకొని నేను స్టవ్ మీదే బేక్ చేస్తానండి. 10 minutes ప్రీహీట్ చేసి 30 to 35 minutes పెడితే కేక్ ఇలా స్పాంజీగా, చాలా స్పాంజీగా ఫ్లఫీగా ఉంటుందండి. ఈ బేస్ని నేను 3 layers కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. విప్పింగ్ క్రీమ్ని ముందే బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చాక్లెట్ గనాష్ కూడా ముందే ప్రిపేర్ చేశాను. నా దగ్గర చాకో చిప్స్ అయిపోయాయి, అందుకని నేను డార్క్ చాక్లెట్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. కేక్ 3 layers కట్ చేశాక బోర్డ్ నీట్ చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేసి షుగర్ సిరప్తో కేక్ని సోక్ చేస్తున్నాను. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షుగర్ సిరప్ మరీ ఎక్కువ వేస్తే కేక్ అనేది ముద్దలా ఉంటుందండి. మనం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇక్కడ ప్లెయిన్ షుగర్ సిరప్ కాకుండా ఇందులో కొంచెం కాఫీ వాటర్ యాడ్ చేయడం వలన చెప్పాను కదండి, కేక్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫస్ట్ లేయర్ కోసం నేను ఇలా విప్పింగ్ క్రీమ్ పెట్టేసి ఒక లేయర్, దాని మీద చాక్లెట్ గనాష్ అండ్ చాకో చిప్స్ వేసానండి. నెక్స్ట్ సెకండ్ లేయర్ పెట్టేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను. షుగర్ వాటర్, విప్పింగ్ క్రీమ్, చాక్లెట్ గనాష్ అండ్ ఇలా మనకి ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ అలా పెట్టేసుకొని క్రమ్ కోట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. క్రమ్ కోట్ అంటే మరి మొత్తం నీట్ ఫినిషింగ్ అవసరం లేదండి. ఆ కేక్ క్రమ్స్ అన్ని కవర్ అయ్యేలా చేసి ఒక 1-2 hours ఫ్రిడ్జ్లో పెడితే కేక్ సెట్ అయిపోతుంది. మినిమం ఒక 1 hour ఉంటే కేక్ సెట్ అయిపోతుందండి. మరి మనకు టైం లేకుంటే ఒక 1/2 hour ఉంచినా సరిపోతుంది. నేను ఇంతవరకు అన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఫస్ట్ టైం కొంచెం లెంతీ వీడియో అయిపోయింది. కేక్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా ఒకటే వీడియోలో షూట్ చేశాను. కొంచెం లెంతీ అయిపోయింది. మీకు ఇలాంటి ఏమైనా కేక్ ఆర్డర్స్ కావాలంటే నాగోల్ కొత్తపేట సరౌండింగ్లో 5 to 10 kilometers డిస్టెన్స్లో ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ క్రమ్ కోట్ పూర్తయ్యాక ఫైనల్ ఐసింగ్ కోసం కేక్ తీసేసి ఇంకొక విషయం ఏంటంటే క్రమ్ కోట్ ఫినిష్ అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టే ముందు బోర్డ్ నీట్ చేసుకోవాలండి. లేకపోతే బోర్డ్ మీద అంతా క్రీమ్ హాట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముందే నీట్ చేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది. ఇట్లా ఫైనల్ ఫినిషింగ్ కోసం క్రీమ్ తీసేసి ఇట్లా క్రీమ్ కేక్ పెట్టేసి స్క్రేపర్తో ఇలా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. పైన ఉన్న ఎక్సెస్ క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో ఇచ్చేస్తే షార్ప్ ఎడ్జెస్ వస్తుందండి. ఇప్పుడు నేను ఈ కేక్ పైన జస్ట్ సింపుల్ డిజైన్ కోసం చాక్లెట్ గనాష్ని పోర్ చేసేసి సింపుల్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చానండి. కేక్ డిజైన్ ఎలా ఉందో చెప్పండి. కేక్ సైడ్ కూడా నేను చాక్లెట్ గనాష్ తోటే పెట్టేసి స్క్రేపర్తో స్క్రేప్ చేశాను. సో ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చింది. దానికి పైన విప్పింగ్ క్రీమ్ వైట్ కలర్తో ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి సింపుల్గా కింద చిన్న బార్డర్ ఇచ్చానండి. మరీ ప్లెయిన్గా అనిపించిందని. డిజైన్ చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా పైన ప్లెయిన్గా ఉందని కొంచెం గోల్డెన్ స్ప్రింకిల్స్ అక్కడక్కడ టాపింగ్ చేశాను. హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేశాను. చాలా బాగుంది, నీట్గా.